శివ అయితే బాలుకు ఫోన్ చేసి, బావా నువ్వు అనుకున్నట్టుగానే నేను అందరినీ ఎంక్వైరీ చేశాను. ఆ వీడియో రోహిణి అక్కే తీసుకొచ్చి ఇచ్చిందంట అని చెప్పిన అనగానే ఇంకా బాలుకైతే చాలా కోపం వస్తుంది. అంటే నువ్వు మా వెనకాలని ఇన్ని గోతులు తవ్వుతావా? మేము ఆ 30 లక్షలు తీసుకున్న వాడి గురించి తిరుగుతూ ఉంటే నువ్వు మాత్రం ఇలా ఇంట్లో వాళ్ళని ఒకరికొకరు కానీయకుండా చెయ్యాలి అని చెప్పి అన్నట్టుగా నా బామ్మర్ది గురించి ఇన్ని చేస్తావు కదా, ఇప్పుడు నీ బండారం మొత్తం బయట పెడతానని చెప్పని గుణ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా గుణానైతే కొడతాడు. నీకు ఆ వీడియో ఇచ్చింది రోహిణినే కదా, అయినా ఇలాంటి చిల్లర పనులు మానుకోవా అని చెప్పి అన్నట్టుగా అనేటప్పటికీ మీ ఇద్దరిని ఇంట్లో నుంచి పంపించాలని రోహిణిని ఇదంతా ప్లాన్ చేసింది. నేను ఇంకా ఆ వీడియోని ఒక్కటే నేను అప్లోడ్ చేసిందా ఒకటేను, లేదంటే బాలు నేను ఆ వీడియోలో నేను కూడా ఉన్నాను కదా, నేను ఇంకా అదే కోపం మీదైతే ఇంకా గుణ దగ్గర కూడా నుంచి ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఇంకా నేరుగా అయితే ఇంటికి వెళ్ళి ఇంకా రోహిణిని అయితే అందరి ముందు పిలుస్తాడు. నువ్వు నీ మొగుడు ఒక్కటే ఇట్లా అనుకున్నాను, నువ్వు ఇంకా ఎన్నెన్ని విషయాలు దాస్తున్నావో అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా ప్రభావతికి కూడా కాస్త అనుమానం అయితే రోహిణి మీద వస్తుంది. ఆ వీడియోని ఆ గుణ వాళ్ళకి ఇచ్చి ఈ వీడియోని అప్లోడ్ చేయించింది రోహిణి అని చెప్పని అనగానే ఇంకా సత్యం ప్రభావతి అయితే నీకంతా ఇవన్నీ అవసరమా అని చెప్పి అన్నట్టుగా, తనేం తప్పు చేయలేదు కదా, అయినా నీ తమ్ముడు గురించి బయట పెట్టిందని చెప్పని ఇట్లా చెప్తున్నావా అని అంటుంది. ఇంకా తన కోడల మీద మాట పడనీయకుండా ఇంకా మీనా అయితే ఇంకా సరిగ్గా మీనా కూడా అయితే అవునత్తయ్య నా తమ్ముడు తప్పు చేశాడు, దానికే కదా మీరు 2 లక్షలు తీసుకున్నారని చెప్పని ప్రభావతి గురించి కూడా ఆ నిజం బయట పెట్టేస్తుంది. ఇంకా అలా పెట్టిన తర్వాత రోహిణి గురించి అయితే మొత్తం ఇంకా ఒక్కొక్కటిగా ఇంకా బయట పడేసారి చేస్తాను. అసలుకి ఒరే తను నిజంగా మలేషియాలో ఉందో లేదో నాకు ఇప్పుడు కూడా అది కూడా అనుమానంగానే ఉంది. లేదు అంటే నువ్వు ఎంత ఇబ్బందుల్లో ఉన్నావంటే వాళ్ళ నాన్న నీకు డబ్బులు పంపించకుండా ఉంటాడా అని చెప్పని అనేటప్పటికీ ఇంకా ప్రభావతి కూడా ఆలోచనలో పడుతుంది. రోహిణి విషయంలో ఏం జరుగుతుంది, ఏంది ఈ పిల్ల గురించి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పుడు కామాక్షి దగ్గర కూడా తను 2 లక్షలు ఇచ్చింది, దొరికినాయి డబ్బులు అన్నట్టు అది విషయం కూడా ఏదో ఫ్రాడే ఉన్నట్టుంది అన్నట్టుగా ఇంకా సత్యంకైతే మనోజు అలాగే రోహిణి విషయంలో పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఏంట్రా వాడి జీవితం ఇలా అయిపోతుంది, ఆ అమ్మాయి వల్లనే వాడి లైఫ్ బాగుంటుంది అని చెప్పి అనుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయి వల్లే వాడి లైఫ్ నాశనం అయ్యేటట్టు ఉంది కదా అంటే, నా విషయంలో వాడు చేసిన తప్పుకి ఇలా అయినా వాడు శిక్ష అనుభవించాలి, వాడు ఏమైనా తక్కువ చేశాడా, ఆ రోజే అమ్మ దగ్గర నిజం ఒప్పుకున్నాడా, వాడు నేనే తోసేసానులే అమ్మ బాలు ఏం చేయలేదని చెప్పి అన్నాడా, అలాగే సైలెంట్గా ఉండి నన్ను జైల్లో పెట్టి ఇన్ని సంవత్సరాలు అమ్మకి నన్ను దూరం చేశాడు అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇంకా బాలు విషయంలో ఇంకా సత్యం కూడా అయితే కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అయినా వాడు స్వార్థంగానే ఆలోచించాడురా అన్నట్టుగా ఇంకా అలా అంతా అయిపోయిన తర్వాత రోహిణి అయితే మీరు ఎక్కువగానే మాట్లాడారు అంటే నా భర్తను తీసుకొని వెళ్ళిపోతాను, మాదేదో మాకు పంచిచ్చేసండి అంటే, ఏం పంచాలి ముందు మళ్ళీ మీరు 45 లక్షలు తెచ్చారంటే మేము పంచుకొని మిగిలింది మీకు ఇస్తాం, వడ్డీతో కలిపి తీసుకుంటాను అని చెప్పని బాలు అయితే రోహిణికి దిమ్మ తిరిగేటట్టే చెప్తాడు. ఇంకా మనోజ్ అయితే తను నీకు వదినరా అంటే, అవును వదినే, ఒక అమ్మాయి వాళ్ళ ఆ అబ్బాయి చదువు ఏమవుతుందని ఆలోచించకుండా దాన్ని మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసింది, మళ్ళీ ఏం తెలియనట్టు ఇక్కడ నంగి నాటకాలు నూకింది, నా ఫోన్తో అసలు అంత అవసరం ఏం నీకు, నా ఫోన్లో ఉన్న వీడియోని అంత అవసరం నీకేమి అన్నట్టుగా ఇంకా మీనా అయితే మాత్రం ఇంక చెప్పలేకుండా పోయి మీ రోహిణి చెంప పగలగొట్టి మరీ సమాధానం చెప్తుంది. నువ్వు చేసిన ఫ్రాడ్ గురించి అలాగే నువ్వు మాట్లాడే ప్రతి విషయంలోనే నేను వెనకేసుకొస్తుంటే నా తమ్ముడి విషయం ఇంతమందికి తెలిసేలా చేస్తావా అని.